కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులతో మటన్ మార్కెట్ అభివృద్ధి చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారని అందుకు సుప్రీంకోర్టు సైతం అనుమతి ఇచ్చినా ఎంపీ బండి సంజయ్ మాత్రం అడ్డుకుంటున్నారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. అయితే బండి సంజయ్ మార్కెట్ స్థలాన్ని అన్యక్రాంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నిర్మాణం చేస్తేలా చూస్తామని, అయితే మార్కెట్లోని వ్యాపారస్తులందరినీ కలుపుకొని బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అందరూ పైసలు ఇచ్చి కొన్న మార్కెట్ అది మున్సిపాలిటీ. దాని వంతుకు మనం అక్కడ అదాలతే మసీద్ ఉండే, ఇక్కడికి అక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఈ భూమిని కొని అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడున్న మన మున్సిపల్ మంత్రి నరసింహారెడ్డి ఆయన స్వయంగా వచ్చి ఆ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ జరిగింది. యాజ్ ఏ ఎంపీగా బండి సంజయ్కు నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతున్నా. స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మెంబర్, యు ఆర్ ఎ చైర్మన్ ఆఫ్ దట్ అడ్వైజరీ కమిటీ. యాజ్ ఏ కమిటీ చైర్మన్గా ఈ మార్కెట్ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? అసలు నీది ఏం లోపకారి అగ్రిమెంట్?